హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ థింగ్స్ బై తులసి. ఈరోజు నేను సిల్క్ ఫ్యాబ్రిక్ తోటి బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నానండి. పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట. ఇది 48 సైజ్ ఇది బ్లౌజు. నేను ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ముందుకైతే హ్యాండ్స్ కట్ చేసుకోవాలి కదా. ఈ విధంగా ముందు 4 ఫోల్డింగ్స్ వేసుకుని, నాకు హ్యాండ్స్ కూడా కూర ఉన్న వైపు వచ్చింది. అంటే ఇది కొంచెం 1 మీటర్ దగ్గర ఉంది లైనింగ్ క్లాత్ అనేది. చాలా ఈజీగా సరిపోతుంది అనమాట. హ్యాండ్స్ అయితే 8 ఇంచుల వదిన పొడవు వచ్చిందండి. 8.5 అయితే ఖర్చు కోసం పెట్టాను. హ్యాండ్ మనం తిరిగేసేయాలి, బోర్డర్ వచ్చింది కాబట్టి. 4.5 చివరి వచ్చింది. ఒక హాఫ్ ఇంచ్ కలిపి 5.5 అయితే పెట్టేశాను. ఈ విధంగా రౌండ్గా మనం మార్క్ చేసుకున్న హ్యాండ్స్ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసిన హ్యాండ్స్ అయితే పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కూర వచ్చింది కాబట్టి మనం కట్ చేసిన అవసరం లేదు. చివరిలో ఎక్కువ తక్కువ ఏమి ఉండదు. ఫినిషింగ్ కూడా బాగుంటుంది, అందుకోసమని కట్ చేయొద్దు. ఒక 1/4 ఇంచ్ అయితే వదిలేసి ఈ విధంగా మన ఆది బ్లౌజ్ ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు ఒక మార్క్ అయితే చేసేసుకోవాలి. మార్క్ చేసుకుని ఇప్పుడు మనం షోల్డర్ నెక్ కలిపి 5.5 అయితే పెడుతున్నానండి. షోల్డర్ 3 ఇంచులు, నెక్ 2.5 ఇంచులు పెడుతున్నాను. మొత్తం 5.5 ఇంచులు పెడుతున్నాను. ఆమ్ రౌండ్ అయితే 6 ఇంచులు అయితే పెట్టానండి. కొలత నాకు ఎవరికైనా సరిపోతుంది. ఇప్పుడు చెస్ట్ లూజ్ అయితే చూస్తున్నాను, ఖర్చు కలపకుండా చూస్తున్నానండి నేను. ఇది 48 సైజ్ బ్లౌజు. 22 అయితే వచ్చింది చెస్ట్ లూజ్. నాకు ఒక 1 ఇంచ్ కలిపి 12 ఇంచ్ అయితే పెడుతున్నాను. 1 ఇంచ్ సరిపోతుందండి, ఎందుకంటే ప్లస్ సైజ్ కాబట్టి ఒక 1 ఇంచ్ పెడితే సరిపోతుంది. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా మన స్కేల్తో ఒక లైన్ అయితే ఈ విధంగా లైన్ అయితే కొట్టేసుకోవాలి. లైన్ కట్టేసుకుని మనం సమానంగా ఉందో లేదో కూడా చూసుకోవాలండి ఒక్కొక్కసారి. ఓకేనా, ఒక్కొక్కసారి క్లాత్ అనేది కొంచెం ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటుంది కిందకి. అందుకోసమే నేను నడుము లూజ్ చూస్తున్నాను. నాకు నడుము లూజ్ 12 ఇంచులు వచ్చింది. సైడ్ నడుము లూజ్ అనమాట. బ్యాక్ పార్ట్ అయితే 17 ఇంచులు వచ్చింది. బ్యాక్ పార్ట్ పొడవు. నడుము లూజ్ అయితే 12 ఇంచులు అయితే వచ్చిందండి. బ్యాక్ పార్ట్ పొడవు అయితే 17 ఇంచులు. ఇది చూసారు కదండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నడుము పొడవు అయితే చూసుకుందాము. విధంగా నడుం 1/4 ఇంచ్ కింద ఖర్చు వదిలేసి ఒక 1/4 ఇంచ్ పైకి కుట్టు పెట్టేసి ఒక మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కూడా అయితే 11 ఇంచులు అయితే వచ్చింది. కింద వెడల్పు అయితే 2.5 అయితే పెడుతున్నాను. ఉండే కొద్ది నెక్ దగ్గర అయితే 2 ఇంచులు అయితే పెడుతున్నాను. మళ్ళీ 2.5 పెట్టేస్తే జారిపోతుంది షోల్డర్ అనేది. ఓకేనా, అందుకోసమని 10.5 అయితే పొడవు పెట్టాను. 2.5 అయితే వెడల్పు పెట్టాను. నెక్ దగ్గర అయితే 2 ఇంచులు పెట్టాను. ఈ విధంగా మార్క్ చేసుకునే విధంగా మార్క్ చేసుకుని 1 ఇంచ్ అయితే కరువు తీసుకోవాలండి. రౌండ్ తీసుకోవాలి. ఆమ్ రౌండ్ దగ్గర 1 ఇంచ్ అయితే సరిపోతుంది. విధంగా తీసుకున్న తర్వాత కొంచెం రౌండ్గా తీసేసుకుని నెక్ అనేది ఇప్పుడు మనం కట్ చేసేసుకోవాలి. నీట్గా ఉండాలండి, ఎక్కువ తక్కువ ఉండకూడదు. మళ్ళీ కుట్టిన తర్వాత బాగోదు. ఓకేనా ఫ్రెండ్స్, నీట్గా వచ్చేలా చూసుకొని మనం కట్ చేసేసుకోవాలి. మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. అడుగుతున్నా కానీ చేసుకోవట్లేదు అస్సలు. ప్లీజ్ చేసుకోండి. అస్సలు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. ఫస్ట్లో బాగానే పెరిగారండి, కానీ అస్సలు రోజుకి ఒక్కరు కూడా పెరగట్లేదు. కానీ 2-3 పెరిగినా చాలు. నేనేమి ఎక్కువ 10, 20 అలా పెరిగిపోవాలని అనుకోవట్లేదు. కానీ అసలు రోజుకి 2-3 పెరిగినా చాలు, కానీ అసలు అలా కూడా పెరగట్లేదు. ఒక్క రోజు అయితే అసలు ఒక్కరు కూడా పెరగట్లేదండి. జస్ట్ చేసుకోండి ప్లీజ్ అండి. ఓకేనా, అదేవిధంగా క్రాస్గా మనం బ్యాక్ పార్ట్ వేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ మీద మీరు నెక్ ఇటువైపు పెట్టుకున్న మీ ఇష్టం అనేది. అది నాకైతే ఇటువైపు అయితే అలవాటు, అందుకోసం ఇటువైపు అయితే పెడుతున్నాను. విధంగా క్రాస్గానే వేసుకోవాలండి. క్రాస్గా వేసుకుని ఇప్పుడు మనం షోల్డరు, నెక్, ఆమ్ రౌండ్ కూడా మార్కర్తో మార్క్ చేసేసుకోవాలి. సేమ్ మనకి బ్యాక్ పార్ట్ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ టీజ్ అయితే మార్క్ చేసేయాలి. ఓకేనా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే తీసేయాలండి. ఇప్పుడు నెక్ అయితే కొలుచుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ అయితే వదిలేసి నెక్ అయితే తీసేసుకోవాలండి. ఖచ్చితంగా 1/2 ఇంచ్ వదిలేయాలండి. 1/2 ఇంచ్ వదలకపోతే మీకు నెక్ అయితే ఇంకా పొడవు వచ్చేస్తుంది. అందుకోసమని షోల్డర్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ అయితే వదిలేసి 1/2 ఇంచ్ దగ్గర నుంచి మనం నెక్ కొలుచుకోవాలి. మార్క్ చేసాం కదండి, నెక్ మార్కర్తో అక్కడి నుంచి మనం కొలుచుకోవాలి. స్టార్టింగ్ నుంచి ఒకసారి పట్టి పొడవు అయితే 5 ఇంచులు పెట్టానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నడుము పొడవు అయితే చూస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ నడుము పొడవు అయితే 7 ఇంచులు అయితే వచ్చింది. విధంగా 7 ఇంచుల దగ్గర అయితే మార్క్ చేసేసాను. మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే 17 ఇంచులు అయితే వచ్చింది కదండి. మనకి ఖర్చుతో కలిపి పెట్టేశాను కదా, అందుకోసమని ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అయితే కొలుచుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ నాకైతే 15 ఇంచులు అయితే వచ్చింది. ప్లస్ సైజ్ బ్లౌజ్ కదండి, అందుకోసమని
15 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఈ విధంగా మార్కర్తో లైన్ కొట్టేసుకోవాలి. మీ స్కేల్ ఉన్నా పర్వాలేదండి, లేకపోతే నార్మల్గానే చేసేయచ్చు. ఇప్పుడు 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఈ 5 ఇంచుల లైన్ దగ్గర నుంచి ఆ 2 ఇంచెస్ దగ్గర కూడా మనకు 15 ఇంచులు వస్తే కనుక మీకు ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేయడానికి పర్ఫెక్ట్గా వస్తుందండి. ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా మనం వైపు వేసుకుని మనం ఫ్రంట్ పార్ట్ అయితే లోతు తీయాలండి. లోతు తీయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు ఫ్రంట్ పార్ట్ లోతు అయితే తీయాలి, దాన్ని మాత్రం స్కిప్ చేయొద్దు, ఖచ్చితంగా తీయాల్సిందే. ఓకేనా. ఈ విధంగా మార్క్ చేసిన విధంగా మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలండి. చూసారు కదండి, నాకు పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా నాకు అయితే కొంచెం చిన్న సైజు వస్తే కానీ లైనింగ్ జాయింట్ పడేదండి నాకు. కానీ ఇది 1 మీటర్ ఉంది కాబట్టి లైనింగ్ పీస్ అనేది నాకు జాయింట్ పడకుండా వచ్చింది ఫ్రంట్ పార్ట్ అనేది. ఈ సైజ్ అయితే నాకు ఖచ్చితంగా లైనింగ్ పీస్కి జాయింట్ పడేవి. ఇది 1 మీటర్ కాబట్టి జాయింట్ పడకుండా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలాంటివి వస్తే కొంచెం తలకాయ నొప్పి అనేది ఉండదండి, మనకి సరిపోతాయి. కొంచెం చిన్నవి ఇస్తారు కొంతమంది, అలాంటి బ్లౌజ్లకి అయితే మనకి జాయింట్లు పడుతూ ఉంటాయి, కొంచెం టైం అనేది పడుతుంది అలాంటి బ్లౌజ్కి. ఇలాంటివి అయితే మనకు కొంచెం కష్టం అనేది తగ్గుతుంది అంతే. షేప్ బెల్ట్ అయితే కట్ చేస్తున్నానండి, డబల్ ఫోల్డింగ్ చేసి ఒకవైపు 3.5 ఇంచెస్ ఒకవైపు 3 ఇంచెస్ పెట్టుకొని నేనైతే మామూలుగా కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక పీస్ అయితే చిన్నగా వచ్చింది, సరిపోతుందో చూస్తున్నాను. 3.5 ఒకవైపు 3 ఇంచెస్ వచ్చింది. షేప్ బెల్ట్ పొడవు అయితే నాకు 10 ఇంచులు అయితే వచ్చిందండి. 10 ఇంచులు అయితే పెట్టేస్తున్నాను. ఇంకా ఇది నడుము లూజ్ తక్కువ అండి, చెస్ట్ లూజ్ ఎక్కువ బ్లౌజ్ అనేది. అదేవిధంగా రెండో షేప్ బెల్ట్ కూడా కట్ చేసేస్తాను. ఇప్పుడైతే మెడ పీస్ అయితే తీసుకోవాలి కదండి, క్రాస్గా 1 ఇంచ్ తోటి మనం మెడ పీస్ అయితే క్రాస్గా కట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ఈ జాయింట్ కూడా కట్ చేసుకున్నా మనం కుట్టేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదండి, ఈ విధంగా మెడ పీస్ అయితే కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. మనం ఒరిజినల్ పీస్ అయితే కట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు శారీలోంచి మనకి శారీ విధంగా వచ్చింది, నేను బ్లౌజ్ పీస్ అయితే కట్ చేసేస్తున్నాను. తర్వాత దీనికి ఫాల్స్ వేసి సైడ్ అంచులు అయితే కుట్టాలండి. నేను బ్లౌజ్ కుట్టేసిన తర్వాత నేను ఫాల్స్ అవి వేస్తాను, ముందైతే బ్లౌజ్ అయితే కుట్టేస్తాను. ఆ మిగిలిన దారంతో అంచులు ఫాల్స్ అయితే కుడతాను. ఓకేనా. ఈ విధంగా మనం బ్లౌజ్ పీస్ అయితే కట్ చేసుకొని ఇప్పుడు బార్డర్ వచ్చింది కదండి, బార్డర్ని విధంగా 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకొని దీనిపైన లైనింగ్ వేసేసి మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. నాకైతే అతుకులు అయితే పడతాయండి, చిన్నగా ఉంది వెడల్పు, అందుకోసమని నాకు ఈ మాత్రం అయితే అతుకులు అయితే పడతాయి. ఇప్పుడైతే మనం డిజైన్ ఎలా ఉందో మన డిజైన్ బట్టి కట్ చేసుకోవాలండి. మనకి సరిపోవట్లేదని చెప్పేసి డిజైన్ అయితే మార్చకూడదు, కుట్టిన తర్వాత బాగోదు. చూసిన వాళ్ళు కూడా మీకు టైలరింగ్ రాదని అనుకుంటారు. బ్లౌజ్ డిజైన్ బట్టే వాళ్ళు చూస్తారు, ఏంటి డిజైన్ ఎలా వస్తుంది, ఈ అమ్మాయి ఎలా కుట్టింది అనుకుంటారు. మీ కష్టం అనేది వాళ్ళకి తెలియదు కదా, అందుకోసమే మీరు కొంచెం జాయింట్స్ పడినా మీరు డిజైన్ బట్టే కట్ చేయాలండి, అది మాత్రం మర్చిపోవద్దు. నాకు ఫస్ట్లో తెలియక నేను డిజైన్ బట్టి కట్ చేసేదాన్ని కాదు, నాకు ఫోల్డింగ్ వేసుకోవాలని తెలుసు కానీ నాకు డిజైన్ బట్టి కట్ చేసుకోవాలని స్టార్టింగ్లో తెలిసేది కాదు. నేను నార్మల్గా ఫోల్డ్ చేసేసి నేను కట్ చేసి కుట్టేసేదాన్ని స్టార్టింగ్లో. ఎవరు చెప్పలేదు, నాకే అర్థమైంది అయ్యో డిజైన్ రివర్స్ వచ్చిందే అని చెప్పేసి చూసేదాన్ని. తర్వాత అలా మిస్టేక్ జరగకుండా నేను డిజైన్ బట్టి కట్ చేసేసాన్ని. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నానండి. ఫ్రంట్ పార్ట్ కూడా మనకి ఎక్కడ సరిపోతుందో అక్కడ వేసుకోవాలి. ఓకేనా. చూసారు కదండి, ఈ విధంగా మీకు కొంచెం 1/2 ఇంచ్ ఖర్చు ఎక్కువ ఉంచుకొని కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది సిల్క్ అండి, చాలా స్మూత్గా జారిపోతుంది క్లాత్ అనేది. అందుకోసమే కొంచెం మీరు ఎక్కువనే ఉంచుకోవాలి, తక్కువ ఉంచుకుంటే ఒకవైపు వెళ్ళిపోయి కొంచెం తగ్గిపోతుంది. అందుకోసమని మీరు కొంచెం ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదండి, ఫ్రంట్ పార్ట్ కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. ఒకటైతే తీస్తాను కదండి, అది కూడా దీంట్లో వేసేస్తున్నాను. వేసి సైడ్కి అయితే పెట్టేసి ఇప్పుడు షేప్ బెల్ట్ అయితే కావాలి కదండి మనకి. ఒక పైవైపు వచ్చినా చాలండి, డబల్ లేయర్ రాకపోయినా పర్వాలేదు. మనకి పై వైపుకి ఒక సింగిల్ లేయర్ వచ్చినా చాలు, మనకి లైనింగ్ పీస్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఒకవైపు అయితే వచ్చింది, మనకి రెండో వైపు కూడా కట్ చేసుకోవాలి.
ఎక్కడ సరిపోతుందని చూస్తున్నాను. నాకు ఇది నెక్ కట్ చేశాను కదండి బ్యాక్ పార్ట్, ఆ నెక్లు అయితే ఉంది, అదే సరిపోతుంది. ఈ ముక్కలు అయితే నాకు హ్యాండ్ జాయింట్ పడతాయి కదండి, వాటికైతే వేస్తాను. అయితే బ్యాక్ పార్ట్కి నడుం పీస్కి అయితే కట్ చేయలేదండి నేను క్లాత్లు, అవైతే కట్ చేస్తున్నాను. ఈ విధంగా 1.5 వరకు అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఫోల్డ్ చేసి కుడతాం కదండి పావించి, అందుకోసమని విధంగా ఎక్కడ క్లాత్ ఉంటే అక్కడ మీరు తీసుకోవాలి. ఓకేనా, ఎన్ని కావాలంటే అని తీసుకోవాలి. ఓకేనా, ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మనం కట్ చేసినవన్నీ ఒకటే దగ్గర పెట్టేసుకుని కుట్టాలి. మనం ఎప్పుడైతే కట్ చేస్తామో అప్పుడే కుట్టాలండి బ్లౌజు. మనం కట్ చేసుకుని పక్కన అసలు పెట్టొద్దు. మీరు కుట్టేటట్టయితేనే కట్ చేసుకోండి. నేనైతే ఎప్పుడైనా సరే బ్లౌజ్ అయితే కుట్టేటప్పుడే కట్ చేస్తాను నేను, కుట్టకుండా కట్ చేసి పక్కన పెట్టను, బాగోదు అసలు అలా పెడితే. మనకి నెక్ అవి సాగిపోతూ ఉంటాయి, ముడతలు కూడా పడిపోతూ ఉంటాయి లైనింగ్స్. లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.